హాయ్ అమృత. హాయ్ ధనా, ఎలా ఉన్నావు? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నా. ఎక్కడికి ప్రయాణం? ఓటు వేయడానికి. ఈసారి అందరూ ఓటేస్తున్నారు, మేము తప్ప. ఎందుకని? అంటే ఓటర్ ఐడి ఉంది కానీ ఓటర్ స్లిప్స్ రాలేదు. మరి ఏం ట్రై చేయలేదా నువ్వు? ఎందుకు ట్రై చేయాలి? ఈ ఎండ్లో పడి చాలా చోట్లకి తిరిగాను కానీ యూజ్ లేదు. యాక్చువల్ గా వెరిఫికేషన్ వాళ్ళు వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా రెక్టిఫై చేస్తారనుకుంటా కదా. అవును, అంటే వాళ్ళు వచ్చే టైంకి మేము వేరే ఊర్లో ఉన్నాం అనమాట. సో ఆ టైంలో వచ్చినట్టున్నారు. సో మాకు మిస్ అయింది. అయితే ఇప్పుడు నీకు ఓటర్ స్లిప్స్ లేదా? ఓటర్ ఐడి ఉంటే ఓటర్ స్లిప్ లేకపోయినా కూడా ఓటు వేయచ్చు. ఏంటి జోక్ చేస్తావు? ఓటర్ స్లిప్ లేకుండా ఓటేయడం ఏంటి? నిజంగా ఈ ప్రాసెస్ ని ఫాలో అయితే ఓటర్ స్లిప్ లేకపోయినా ఓటర్ ఐడి ద్వారా ఓటు వేయచ్చు. నిజమా? నిజంగా. ఏంటి ఆ ప్రాసెస్? నీ ఓటర్ ఐడి అండ్ ఏజ్ వెరిఫికేషన్ చేయడానికి ఆ ప్రూఫ్స్ తీసుకొని నియర్ బై లొకేషన్ లో ఎలక్షన్ బూత్ దగ్గరికి వెళ్తే అక్కడ ఈపీఓ ఉంటారు కదా. సో అతనికి ఈ ప్రూఫ్స్ చూపిస్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారు ఈ నియోజకవర్గంలో ఉందా లేకపోతే వేరే నియోజకవర్గంలోకి నీ ఓట్ ఏమన్నా చేంజ్ అయిందా అని చెప్పేసి. సో వాళ్ళు చెక్ చేసి చెప్తారు. ఒకవేళ అది వెరిఫికేషన్ కంప్లీట్ అయితే గనుక నీ ఫోటో అండ్ వీడియో కూడా తీసుకుంటారు. సో తద్వారా వాళ్ళు వాళ్ళ ఎన్నికల అధికారికి అనౌన్స్ చేస్తారు. సో పలానా పర్సన్ ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళకి రైట్ ఉంది అని చెప్పేసి. సో నువ్వు కూడా ఓటు వేయచ్చు. అవునా? ఖచ్చితంగా. నిజంగా నాకు ఈ విషయం తెలియదు అనమాట. ఈసారి స్లిప్స్ రాలేదు కదా, ఓటింగ్ వేయడానికి అవకాశం లేదేమో అనుకున్నాను. నిజంగా చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నిజంగా థ్యాంక్స్. ఈసారి ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ తో ఖచ్చితంగా ఇప్పుడు నేను వెళ్ళి ఓటేసేస్తాను. అలా ఇద్దరం కలిసి ఓటు వేద్దాం. ఓకే. మీరు కూడా ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యి మీ ఓటు హక్కును వినియోగించుకోండి.